ప్రజాపాలన ప్రభుత్వం ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మరి ప్రత్యేకమైన ప్రతి జిల్లాలో వందలాది కాదు వేలాది రైతు వేదికలు, లక్షలాది మంది రైతులకి 1-to-1 కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. రైతు గురించి ప్రజాకవి కాళోజీ నారాయణరావు రాశారు, ఎక్కడైనా రైతు గనక కొంచెం నైరాశ్యంలో ఉన్నా అక్కడ ఆనందం ఉండదు అని. కర్షక నీ కర్రు కదలినన్నాళ్లే. మొన్ననే మనం కిసాన్ దివస్ జరుపుకున్నాం. భారతదేశంలో దేశాన్ని కాపాడేది, ఇల్లును కాపాడేది తల్లి, రాజ్యాన్ని కాపాడేది రైతు. ఇక్కడ ఉన్న రైతులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదితుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, కందర్పు కయ్యాలు, కవిరాజు కావ్యాలు, కర్షక నీ కర్రు కదలినన్నాళ్లే. నాగలే గనక నేల మీద నడవకపోతే ఏమున్నా కానీ ఏమాత్రం పడతల పడితే అసలు దునియానే ముందుకు నడవదే అని చెప్పిండు ఎందరో పెద్దలు. అట్లా ప్రజాకవి కాళోజీ చెప్పిండు, దాంభికుని ధ్యానాలు, ఛాందసుని జాప్యాలు, తాత్వికుని తత్వాలు, మాంత్రికుని మంత్రాలు, గురువుల గోప్యాలు, గుడుగుడు గుంచాలు, దేవుళ్ల తిరునాళ్లు, దివ్యనది తీర్థాలు, కర్షక నీ కర్రు కదలినన్నాళ్లే. ధార్మికుని దానాలు, పండితుని భాష్యాలు, వర్తకుని వ్యాజ్యాలు, వకీళ్ల వాదాలు, సైనికుని శౌర్యాలు, యాంత్రికుని యంత్రాలు, యోధుల యుద్ధాలు, రాజుల రాజ్యాలు, కర్షక నీ కర్రు కదలినన్నాళ్లే. గ్రామ స్థాయిలో ఉండే గ్రామ పంచాయతీ అయినా, మరి మండలం, రెవెన్యూ డివిజన్, జిల్లా, రాష్ట్రం, దేశం, పల్లె నుంచి ఢిల్లీ దాకా ఏది గట్టిగా ఉండాలన్నా కానీ పల్లె గట్టిగా ఉండాలి. పల్లెలో ఉండే ప్రజలందరూ, అదిగో ఆనరబుల్ సీఎం గారు వస్తున్నారు, మరి ఆ దూరంగా ఉన్నవాళ్ళు కూడా, అక్కడ గోడ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ సీఎం వేదిక ఎక్కుతూనే మనం లేచి నిలబడి, ఎందుకంటే మన ఊరు బిడ్డాడు కదా, మన ఊరు బిడ్డ, మన నియోజకవర్గ ఎమ్మెల్యే. మొట్టమొదటి కార్యక్రమం కనుక రాగానే అరే ఇది పండుగ సంబరం, ఒక దసరా, ఒక దీపావళి, ఒక రంజాన్, ఒక క్రిస్మస్, ఒక న్యూ ఇయర్, అన్ని పండుగలు ఒకటే రోజు వస్తే ఎలా ఉంటుందో అలాంటి పండుగను మనం జరుపుకుందాం. మరి సంక్రాంతి కూడా రాబోతోంది, మన పల్లె పండుగ. రైతు గౌరవానికి, రాజ్యం గౌరవానికి, పల్లె గౌరవానికి నిరంతరం పెద్దపీట వేసే ప్రజాపాలనా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలన్నీ మనందరికీ తెలుసు. ల్యాబ్ టు ల్యాండ్ అంటే వ్యవసాయ పరిశోధన. మీలో చాలామంది వేదిక పైన ఉన్నవాళ్ళు, ముందు ఉన్నోళ్ళు కూడా మస్తు మంది బాగా చదువుకున్నోళ్ళు, మీరందరూ విద్యాధికులే. మీ అందరికీ తెలుసు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏదన్నా ప్రయోగశాల ఏదైనా కనుక్కుంటే అది ప్రయోగశాలకే పరిమితం అయితే అది ప్రయోజనం కాదు. ప్రయోజనం కావాలి అంటే అది క్షేత్రంలోకి వెళ్ళాలి, పొలంలోకి పోవాలి, చేన్లకు పోవాలి. అలా మరి పల్లెకి సౌభాగ్యాన్ని ఇవ్వాలి అంటే ల్యాబ్ టు ల్యాండ్ అంటారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నది బంధురా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ
స్వేచ్ఛనే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. అప్పటి నుంచి పాట ఉన్నదే అని మీరు పాటలు మర్చిపోయినారు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతాం ఆనరబుల్ సీఎం గారికి. మన ఊరికి, మన నియోజకవర్గానికి, మన తమ్ముళ్ళు, మన అన్నలు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన తల్లులు, మన తండ్రుల్ని ప్రత్యక్ష